పవన్ కళ్యాణ్ సినిమాలకి ఇంకా గుడ్ బై చెప్పేసినట్టేనా? ఈ టాకే ఇప్పుడు నడుస్తోంది. పొలిటీషియన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 21 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించి సంచలనాన్ని సృష్టించింది. ఆ సమయానికే పవన్ హరిహర వీరమల్లు ఓజీ సినిమాల షూటింగ్ కోసం సగం పూర్తి చేశారు. ఈ 2 సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయబోతున్నారు మేకర్స్. దర్శకుడు క్రిష్ మధ్యలో తప్పుకోగా మిగిలిన భాగాన్ని ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత సెప్టెంబర్లో ఓజీని విడుదల చేసే యోచనలో ఉన్నారు టీం. ఇక ఈ సినిమా కూడా దాదాపుగా 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి కూడా కాల్ షీట్స్ కేటాయించి ఉస్తాద్ భగత్ సింగ్ చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నారట. ఇక ఈ సినిమాతో సినీ పరిశ్రమ నుంచి వైదొలగబోతున్నారు అని టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా చాలా బిజీగా ఉండడంతో పాటు త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉంటుంది కాబట్టి సనాతన ధర్మంపై ఆయన దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో మరికొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించబోతున్నారు. పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టి రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి గెలుపు కోసం కృషి చేయాలని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్. ఇటువంటి తరుణంలో సినిమాలు చేయడానికి ఏమాత్రము ఖాళీ లేకపోవడంతో దాదాపుగా ఆయన చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేసినట్లే అంటూ రాజకీయ విశ్లేషకులు, సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం నిరాశపడుతున్నారు.